ఇప్పుడు నేను దాట్ల హనుమంతరాజు అనే నేను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాదు ట్రస్టీగా మాట్లాడుతున్నాను. మిగతా అన్ని పక్కన పెడదాం. నేను మా కర్తాల పిరమిడ్లో ట్రస్టీని. మా భాస్కర్ రెడ్డి గారు చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఎవరిలో అందరూ పిరమిడ్ మాస్టర్లు కొలువై ఉంటారో, అందరు పిరమిడ్ మాస్టర్లో ఎవరైతే కొలువై ఉంటారో వారే పత్రి గారు. నేను ఇంగ్లీష్లో చెప్తాను ఇంకో రకంగా. దట్ ఇన్ హూమ్ ఆల్ బీయింగ్స్ రిసైడ్స్ అండ్ హూ రిసైడ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్ ద సుప్రీం సోల్ ఆఫ్ యూనివర్స్. దట్ సుప్రీం సోల్ ఈజ్ పత్రి గారు. అవునా కాదా సార్? పర్వాలేదు, నేను నుంచుంటే కానీ మూడు వస్తుంది. ఇదేంటంటే ఏదో ఈ లెక్చరర్స్ చెప్పి నుంచుంటే నా మూడు వస్తుంది అనమాట. లేకపోతే కూర్చుంటే రాదు ఆ మూడు, ఆ జోర్స్ రాదు. అంతే కదా సార్? ఇప్పుడు మనం ధ్యాన మహాయాగం విజయోత్సవం పెట్టుకున్నాం సార్. కింద ఒక ట్యాగ్ పెట్టుకుందాం, ధ్యాన మహాయాగాలు కృతజ్ఞత చెప్పుకోవటం. అంతే కదా? ఎంతోమంది మహానుభావులు చేయటం వలన పత్రి గారి సంకల్పంతో, స్వర్ణమాల పత్రి గారి ఆధ్వర్యంతో, ఆయన సంకల్పంతో, వాళ్ళ పిల్లలు పరిణిత పరిమిళ వాళ్ళతోటి, మన అందరితోటి పత్రి గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మనం చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది చెప్పారు, నేను భాస్కర్ రెడ్డి గారిని చూశానండి. 24th జూలై పత్రి గారు వెళ్ళిన తర్వాత పత్రి గారు వీరిలో వచ్చారండి, చేపిస్తున్నారు. అంటే మీరు చెప్పడం వేరు, నేను చూశాను పక్క నుండి. ఆ ఎనర్జీ చేసే పని ట్రెమెండస్గా, ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అందుకనే చాలాసార్లు చెప్పాను, మాస్టర్స్, మన కర్తాలు, మన హైదరాబాద్కి పత్రి గారు ఇచ్చిన వరాలు 2 వరాలు. 1, వారు ఇక్కడ బాడీ వెకేట్ చేయటం. 2, కె విజయభాస్కర్ రెడ్డి గారికి చైర్మన్షిప్ వేయటం. మన ట్రస్ట్కి భాస్కర్ రెడ్డి గారు దొరకటం ఎంత అదృష్టమో, పత్రి గారు ఇక్కడ బాడీ వెకేట్ చేయటం అంత అదృష్టం. అందుకని పత్రి గారు ఏమనేవాళ్ళు మనకి, ఇది మొత్తం యూనివర్సల్ సెంటర్ అయిపోతుందయ్యా, ఒక సిడీ లాగా ఎంతోమంది జనం వస్తారయ్యా అని చెప్పి పత్రి గారు చెప్పారు. అంటే పత్రి గారు చెప్పిన ప్రతి మాట ప్రతిదీ జరుగుతుందని మీ అందరికి తెలిసి నేను చెప్పక్కర్లేదు. సో ఈ సందర్భంలో ఒక 2-3 నిమిషాల్లో అందరికీ కృతజ్ఞత చెప్పుకున్నాం. విజయోత్సవాల్లో అందరికీ కృతజ్ఞత చెప్తాం. ఫస్ట్ స్టార్ట్ ఎంత చెప్పినా తక్కువ. విజయభాస్కర్ రెడ్డి గారికి, మారం గారికి, బాలకృష్ణ గారికి, ఇటు సాంబశివరావు గారికి, ఇందాక ఎవరు అన్నారు ఆది దంపతులని, నిజంగా ఆది దంపతులే సాంబశివరావు గారు. అందుకనే అరుణ మేడం పేరు, అమ్మ తల్లి ఏమనుకోవద్దు, నీ పేరు అరుణ కాదు పార్వతి అని పెట్టుకోండి అమ్మ, ఆది దంపతులు అవుతారని. అక్కడ కూడా ఏమవుతుందంటే మహేశ్వర మహాపిరమిడ్. ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఎవరిదండి? ఈంది. ఆ సాంబశివరావు గారి పేరుతో ఉందన్నమాట. అందుకని పత్రి గారు అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఎంత పని చేస్తారంటే చెప్పుకుంటూ వెళ్దాం, ఒక 2 minutesలో అందరు కవర్ చేస్తాను. విజయభాస్కర్ రెడ్డి గారు, సాంబశివరావు గారు, మారం గారు, బాలకృష్ణ గారు ట్రస్టీస్ అండి. బాలకృష్ణ గారు, శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు, డి మాధవి, కుక్కడపల్లి లక్ష్మి గారు, జయశ్రీ మేడం, సౌమ్య మేడం, వీళ్ళందరూ ట్రస్టీసు. వీళ్ళందరికీ ఒక్కసారి నమస్కారం చెప్పుకున్నాను సార్. అలానే ఇలా మనము అక్కడి నుంచి మొదలు పెడితే, స్టేజ్ కాడి నుంచి మొదలు పెడితే అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్దాం. పిఎంసి ఆఫీస్ వాళ్ళకి, పిఎంసి ఛానల్ వాళ్ళకి, పిఎంసి డైరెక్టర్స్కి, వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. దాంతోపాటు అక్కడ ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అక్కడ లేకపోతే ధ్యాన మహాయాగం సక్సెస్ అవ్వదండి. అందుకని వాళ్ళందరికీ, అందరూ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం భాస్కర్ రెడ్డి గారు మేము అనుకున్నాం, దాదాపు 6.5-7 లక్షల ప్లేట్లు మనం ధ్యాన ప్రసాదం పెట్టాం అక్కడ. ఈ పెట్టడానికి అవకాశం ఇచ్చారు ఈ పిరమిడ్ మాస్టర్స్, అందరూ మనకు అవకాశం ఇచ్చారు అక్కడ. అలానే క్యాటరింగ్ ప్రసాద్ గారు చాలా చేశారు. ఆయన మళ్ళీ దాంతోపాటు కూరగాయలు మొత్తం ఆయనే పెట్టుకున్నారు.
అక్కడ పనిచేసిన వాళ్ళు నరసింహులు గారు, బ్రహ్మారెడ్డి గారు, అటు వెంకటరెడ్డి గారు, వాళ్ళు ఇప్పుడు మనం రామశివరావు గారు, భాస్కర్ రెడ్డి గారు పక్కన పెడదాం, మనవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా చేశారు. ఇటు పక్క వస్తే అన్నప్రసాదం అన్నపూర్ణమ్మ గారికి థ్యాంక్ చెప్పాలి. అక్కడి నుంచి రిసెప్షన్లో ఉండ ప్రతి వాళ్ళకి చెప్పాలి. కౌంటర్లో ఉండ ఇప్పుడు మన వెంకటేశ్వర్లు గారు ప్లస్ మన స్వప్న గారు, వీళ్ళు కలిసి చాలా చేశారు. నేను ఎప్పుడైనా సరే ఇంకా ఎప్పుడు తల వంచి నమస్కారం చేస్తానంటే మా కృష్ణమూర్తి గారికి. ఆయన ఏ మహానుభావుడు అండి బాబు. అలా కూర్చొని అట్నే ఉంటారు. అటు వెంకటేశ్వరరావు గారు, ఇటు నరసింహుల గారు, వీటన్నిటిని తయారు చేసింది ఎవరు చాలు సార్. ఎక్కడున్నాడు మన ఇదిగో ఈ మహానుభావుడు ఎవరు, సుబ్బలేఖ సుధాకర్ లాగా, సాక్షి రంగారావు గారి లాగా మన మిదాని సురేష్ బాబు గారు. మిదాని సురేష్ బాబు గారు వారు కంప్లీట్ కాదండి. ఈ మేడం పక్కన ఉంటే నాకు కంప్లీట్ అవుతాడు. అందుకని ఎప్పుడు చెప్తా వాళ్ళిద్దరిని చూస్తే, అందుకనే వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, ఒక మీటింగ్లు చెప్పాను, ఈ రోజుల్లో విడాకులు ఎక్కువైపోతున్నాయి. అందుకనే ఎవరైతే 20 సంవత్సరాలు ఏమి కలతలు లేకుండా కలిసి ఉంటారో వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చేద్దాం. ఎవరైతే 30 సంవత్సరాలు కలతలు లేకుండా కామిళ్ళు కలిసి ఉంటే వాళ్ళకి పద్మభూషణ్ ఇచ్చేద్దాం. ఎవరైతే 40 సంవత్సరాలు కనుక కలతలు లేకుండా ఉంటే వాళ్ళకి పద్మవిభూషణ్ ఇచ్చేద్దాం. ఎవరైతే 50 ఇయర్స్ ఏమి కలతలు లేకుండా ఉంటే భారతరత్న ఇచ్చేద్దాం. కానీ మన దాంట్లో గ్రేట్ ఏంటంటే చెప్పమంటారు సార్, మన పిరమిడ్ మాస్టర్ పత్రి గారి యొక్క దీని వల్ల విడాకులు ఎక్కడా లేవు. ఇది మొత్తం పత్రి గారికి వెళ్తుంది, ఇదంతా ఆయనకి వెళ్తుంది. ఓకే సార్, అలా చెప్పుకుంటూ మనం అక్కడి నుంచి మొదలు పెడదాం. రిసెప్షన్ కాడి నుంచి అందరికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ, కౌంటర్లో అందరూ థ్యాంక్ చెప్పుకుంటూ, ఇటు కేశవరాజు కూడా థ్యాంక్ చెప్దాం. పక్కన మోహన్ వేసుకుంటాడు ఎప్పుడు, ధ్యాన జగత్తు పత్రికారు అంటారు కదా, ధ్యాన జగత్ అని. ఈయన అది వదిలిపెట్టాడు. ఆ మ్యాగజైన్ ఉంటుంది కదా, అక్కడే కూర్చుంటాడు. అక్కడే కూర్చొని బ్రహ్మాండంగా అంటే ఒకసారి నేను పోతుంటే అన్నయ్య అన్నాడు. అమ్మా మనకు తమ్ముళ్ళు లేరు కదా అని వచ్చాను ఆయన దగ్గరికి థ్యాంక్ చెప్దామని. అయితే ఆ తమ్ముళ్ళు లేడు, మనకి అన్నయ్య అని పిలిచాడు అని ఆనందంతో ఉన్నాడు. అలా కాసేపు కూర్చున్నారు, ఇంకొక పోతున్నారు, అన్నయ్య అని పిలిచాడు. అందరినీ అన్నయ్య అని పిలుస్తాడా, మనలే కాదురా బాబు, మనం ఏదో ఓవర్ యాక్షన్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ చెప్పుకోకుండా అనమాట. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ అక్కడి నుంచి అన్నప్రసాదం దగ్గరికి వెళ్దాం. అన్నపూర్ణం గారికి క్యాటరింగ్ దగ్గర అక్కడ బాలవికేస్లో ఆమె మహాతల్లి, ఆమె బ్రహ్మాండంగా ఆమె చేశారు. ఇక్కడ ఇందాక మీరు మాట్లాడారు, అందరూ పిరమిడ్లో అందరూ కూర్చొని చేసుకుంటూ వెళ్ళారు. వీళ్ళందరూ సేవాదళాలు. అందుకనే మీరు ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మెడిటేషన్ వితౌట్ సేవ ఈజ్ నో మెడిటేషన్. సేవ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నో సేవ. 2 పాయింట్లు మాస్టర్స్ మహాభారత్లో ఉపనిషత్తులో ఉండయి. మెడిటేషన్ వితౌట్ సేవ, దాన్ని ఏమంటారు తెలుగులో, ధ్యానము సేవ లేకుండా ధ్యానం కాదు, సేవ దానం లేకుంటే కూడా సేవ కాదు. అంటే 2 కలిపి ఉండాలి. అందుకనే మన భాస్కర్ రెడ్డి గారు, మన భాస్కర్ రెడ్డి గారు దాన్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు, సేవ చేయండి. అందుకని చెప్తున్నాను మాస్టర్స్, మీరు నిజంగా ఉంటే ఇప్పుడు సేవ చేయాలి. సేవలో ఎంత ఉందంటే అంత ఉంది. మీరు అందరు నేమ్స్ ఇచ్చేసి ప్రతి శనివారం ఆదివారం వచ్చేసి అక్కడ మేము వడ్డించడం కానీ సర్వీస్ చేయడం కానీ మీ అంతటి మీరు రావాలి. మాకేం సర్వీస్ ఇస్తారు చెప్పండి, మేము పనిచేస్తామని ఉండాలి. మనకి ఎంతమంది అలా సేవాదాలు ఉంటే అంత మనకి పైకి వస్తాం. మనం ఆలోచించండి మాస్టర్స్, సేవ చేయాలి. ఎందుకని ఇది నా మాట కాదు. ఆ సేవలో మీ అందరి ఉదయాల్లో పత్రికారు ఉండారు, పత్రికారు ఉదయాల్లో మనం అందరూ ఉండాం. నాది ఒక్కటే కాదు సార్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అవర్స్ టుగెదర్ చెప్పచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హనుమాన్ చాలీసాలో 8th సోపాయిలో ప్రభు చరిత్ర సునువేకో రచయ, ప్రభు చరిత్రను వినటానికి అతృతపడే ఓ హనుమా, రామ లక్ష్మణ సీత మన బసియా, రామ లక్ష్మణుల మనసులో ఉండేవాడా. ఆయన మనసులో కాదు, ఆయన ఉదయాల్లో నువ్వు ఉండేవాడువా. ఇప్పుడు చాలామంది ఏమని కోరుకుంటారు ఋషులు, ఓ రామా నువ్వు మా దగ్గర ఉండు, మా ఉదయంలో ఉండు. ఆ రాముడు ఏం కోరుకుంటున్నాడు, రాముడు లక్ష్మణులు వాళ్ళందరూ, హనుమా నువ్వు మా ఉదయంలో ఉండు ఎందుకంటున్నారు, సేవకి.
హనుమాన్ చేసిన సేవకి మాస్టర్స్, హనుమాన్ చేసిన సర్వీస్కి, హనుమాన్ చేసిన సేవకి వాళ్ళు ముగ్గురు రామ లక్ష్మణ సీతలు ఏమన్నారు? హనుమాన్ నువ్వు మా ఉదయంలో ఉంటావు. అది చాలామంది తెలియక రివర్స్ చెప్తున్నారు. కాదు, మీరు ఒరిజినల్కి వెళ్ళిపోండి. ఒరిజినల్ అలా ఉంటుందన్నమాట. నువ్వు ఎంతో సేవ చేశావు అంటే, ఎంతో సేవ చేస్తే నువ్వు పవిత్రమైపోతావు. మెడిటేషన్ చేయాలి, సేవ ఒక్కడే కాదు, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అక్కడ కూడా సేవ చేయాలి. ఆ రెండు ఒక కాయనికి రెండు పక్కల సార్, అటు ఇటు ఉంటాయి. అందుకని మన అందరం ఇప్పుడు సేవ చేద్దాం. ఇక్కడ మహానుభావుడు ఉన్నాడు, సుధీర్ సారు, రియల్ మాస్టర్ అండి ఆయన. మహానుభావుడు ఎంత సేవ్ చేస్తాడంటే అమోఘం. నేను మహాభారత్లో ధర్మరాజు గారిని విన్నాం, కానీ ధర్మరాజు గారిని నేను చూస్తున్నాను సార్ కళ్ళతోటి. ఎందుకంటే ఆయనతో ట్రావెల్ చేశాను నేను. ఆయన మాట్లాడరు. ఆయన ఒకసారి ఏంటంటే అక్కడికి వచ్చేసి ఎప్పుడో మామూలు రోజుల్లో అక్కడ వాష్రూమ్ సరిగ్గా లేకపోతే ఆయన క్లీన్ చేశాడు సార్. ఆయనకి ఈగో లేదు. ఆయన మనందరికీ ఆయన ఒక ఆదర్శపుత్రుడు. అలాంటి మహానుభావులు ఉన్నారు. అలాంటి మహానుభావులకు వాళ్ళ తమ్ముడికి అలాంటి మహానుభావుల తమ్ముడు మన భాస్కర్ రెడ్డి గారు. ఇంకా చాలా చెప్పాలని మనవాడు అన్నాడు కదా, దామోదర స్వామి ఏమన్నాడు? లేస్తే వచ్చాడు అనుకోండి, మైక్ పక్క వచ్చాడంటే, ఓ అయ్యా బాబు నీ టైం అయిపోయింది కూర్చో అని అర్థం చెప్పడం కోసం. ఆయన రాకముందే నేను క్లోజ్ చేస్తాను. ఏం సార్, అవునా కదా? సో అందుకని మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఆ రోజు అందరూ ప్రతి వాళ్ళు సర్వీస్ చేసిన ప్రతి వాళ్ళకి, ఇంక్లూడింగ్ వాటర్ వర్క్స్ వాడికి, డ్రైనేజ్ వాళ్ళకి, అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ థ్యాంక్స్ గివింగే ఇది విజయోత్సవాలకి దారితీస్తుంది. అందుకని మీ అందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వే పిరమిడ్ మాస్టర్స్ సుఖినో భవంతు. థ్యాంక్ యూ.